వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. పెళ్లి చేసుకుంటారా, ఉద్యోగాన్ని వదులుకుంటారా అంటూ ఓ కంపెనీ హుకుం జారీ చేసింది. పాపం పెళ్లి కాని ప్రసాదులందరూ ఆలోచనలో పడ్డారు. చైనాలోని షంటైన్ అనే కంపెనీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందిలేండి. విషయంలోకి వెళ్తే పెళ్లి కాని వారికి, విడాకులు తీసుకున్న వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది షంటైన్ కంపెనీ. ఈ సెప్టెంబర్లోగా పెళ్లి చేసుకోకుంటే సదరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది, లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి అని తేల్చేసింది ఆ కంపెనీ. చైనాలోని టాప్ 50 కంపెనీల్లో ఒకటైన షంటైన్ కెమికల్ గ్రూప్లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా ఈ విచిత్ర నోటీసులు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది. తమ సంస్థలో వివాహితుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. 28 నుంచి 58 ఏళ్ల మధ్య వయసుండి ఒంటరిగా ఉంటున్న ఉద్యోగులందరూ సెప్టెంబర్లోగా వివాహం చేసుకోవాలని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు కూడా వివాహం చేసుకోకుంటే ఉద్యోగం ఊస్టింగ్ తప్పదని తేల్చి చెప్పేసింది. అయితే షంటైన్ కంపెనీ ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తన పని తాను చేసుకోకుండా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు తగదని హితవు పలుకుతున్నారు కొంతమంది. పెళ్లి చేసుకోవాలని ఉద్యోగులను ఆదేశించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో కంపెనీ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.